హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో ఇవాల్టి రోజున శ్రీ శ్రీ ఇంద్రాక్షి సమేత కేతమన్నేశ్వర స్వామి వారి ఆలయానికి రావడం అయితే జరిగింది. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ఇంద్రాక్షి సమేత కేతమన్నేశ్వర స్వామి ఆలయం ఎవరైనా చూసి ఉంటే మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ ఇంద్రాక్షి సమేత కేతమన్నేశ్వర స్వామి ఆలయం మన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో తప్పక మరి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఏ దేశంలో కూడా లేని విధంగా ఇక్కడ ఈ యొక్క ఇంద్రాక్షి మాత వెలవడం అనేది ఎంతో విచిత్రం. గత 600 సంవత్సరాలు పైబడినటువంటి ఈ యొక్క గుడి ఇవాల్టి రోజున మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం. ఇంతవరకు మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇంద్రాక్షి మాత గుడి ఎవరైనా చూసింటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే అత్యాధునిక హంగులతో ఇక్కడ ఇదే ఇంద్రాక్షి మాత కేతమన్నేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఇంచుమించు 6 కోట్ల రూపాయలు పైబడిన వ్యయంతో కొత్తగా గుడి నిర్మించబోతున్నారు. ఎవరైనా సరే దాతలు సహాయం చేయాలనుకునే వారు చుంచులూరు గ్రామంలో ఈ యొక్క ఇంద్రాక్షి మాత కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ఆలయ ప్రధాన పురోహితులు మనతో మాట్లాడడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్ళి ఈ యొక్క ఇంద్రాక్షి మాతాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ మీరు చూసిన ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఎవరైనా మొట్టమొదటిసారి మా వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ యొక్క దైవ వీడియోను షేర్ చేస్తే 10 మంది చూస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాల్టి రోజున యొక్క వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎంతో బాగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది అని వారి యొక్క సొంత వాహనంలో తీసుకెళ్లినటువంటి ప్రముఖ కాంట్రాక్టర్ అలాగే భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ గారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. అంటే ఉదయం నుంచి తానే స్వయంగా ఫోన్ చేసి తన కారులో ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్లినటువంటి మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ భారతీయ జనతా. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. శ్రీ ఇంద్రాక్షి సమేత కేతమన్నేశ్వర స్వామి ఆలయం చుంచులూరు గ్రామం నెల్లూరు జిల్లా. ఇవాల్టి రోజున మనం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ స్వామివారికి అమ్మవారికి ఎంతో అద్భుతమైనటువంటి అభిషేక కార్యక్రమాలు ఎంతో ఉదయం నుంచి పలు రకాల అభిషేక కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కానీ మునిపెన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చుంచులూరు గ్రామం రావడం అయితే జరిగింది. గతంలో మనం చూసాం ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ప్రత్యక్ష ప్రసారం కల్పించడం, అలాగే ఎవరైనా ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో తీయడం అయితే జరుగుతూ వస్తుంది. ఇవాల్టి రోజున శ్రీ ఇంద్రాక్షి సమేత కేతమన్నేశ్వర స్వామి ఆలయం చుంచులూరు గ్రామంలో ఆలయ ప్రధాన పురోహితులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, మీ యొక్క పేరు? మురళీకృష్ణ సార్. స్వామి, ఏంటి అసలు ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆపొద్దు ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంటుంది? సార్, మనకు ఇక్కడ ఇంద్రాక్షి అమ్మవారు అని ఇక్కడ వెలిసి ఉన్నారు సార్. ఇక్కడ దాదాపుగా 625 సంవత్సరం నుంచి ఇక్కడ ప్రసిద్ధి గావించి ఉన్నారు. ఇక్కడ పూర్వము 150-200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఏమైందంటే ఒకానొక సమయంలో మనకి చాలా అనేక కొత్త రోగాలు వచ్చేవి. కలరా కానీ, మసూచి వ్యాధిని కానీ, అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని ఊర్లు అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో చోటికి వెళ్ళి చేరడము అలా అయ్యారు. ఇప్పుడు మనకు ఈ మధ్య కాలంలో కరోనా వస్తే లాక్డౌన్ చేసి ఎవరు బయటికి వెళ్లకుండా ఆ విధంగా, అంటే ఒకరి నుంచి ఒకరి సోకే వ్యాధులు ఇప్పుడు కరోనా వచ్చింది అంటున్నారు. కానీ పూర్వకాలంలో చాలా రోగాలు వచ్చాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి ఊరు ఇదివరకు ఇక్కడ ఉండేది కాదు, వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే అందరూ కూడా ఉన్నవాళ్ళు. అప్పుడు ఇక్కడ 150 బ్రాహ్మణ కుటుంబాలు ఉంటే వారికి ఇంద్రాక్షి అమ్మవారి కళలో కనపడి
నేను పలానా చోట ఉన్నాను, ఇక్కడ నన్ను ప్రతిష్ఠం చేయండి అని చెప్పడంతో ఆ యొక్క బ్రాహ్మణ కుటుంబాలంతా కూడా వెళ్ళి అక్కడ వెతికి తర్వాత అమ్మవారు కనపడంగా అక్కడికి వెళ్ళి ఎద్దుల బండి తీసుకొని వెళ్ళి అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది సార్. అంటే మన నెల్లూరు జిల్లాలో ఇంద్రాక్షి సమేత అమ్మవారి గుడి ఇది ఒకటేనా, ఇంకా ఎక్కడైనా ఉందా స్వామి? ఎక్కడా లేదు సార్. అంటే ఏంటి స్వామి కేతమన్నేశ్వర స్వామి అంటే ఏ దేవుని వల్ల ఆయన ప్రతిరూపం అంటారు? కేతమ మహాముని అనే అతను ఇక్కడ కేతమన్నేరు వాగు అని ప్రవహిస్తుంది సార్. ఇక్కడ కేతమ మహాముని అనే అతను ఇక్కడ తపస్సు చేసి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఆ యొక్క మహామునితో సంకల్పంతో ఇక్కడ శివాలయం, నూతన శివాలయం నిర్మించాలని సంకల్పం చేసి ఉన్నాము. అలాగే ఇక్కడ ఇంద్రాక్షి అమ్మవారు చాలా విశిష్టత. ఎందుకంటే ఆమె సకల జ్వర నివారణి. ఎటువంటి వ్యాధులకైనా కూడా ఆ యొక్క అమ్మవారిని మనము నామస్మరణ చేసుకుని ఆ యొక్క అమ్మవారికి పూజ చేసుకుంటే తొందరగా నివారణ అవుతుంది అనమాట. అలాగే ఈ యొక్క అమ్మవారి గుడి ఎక్కడా లేదు. మంత్రాలు కూడా ఈ ఇంద్రాక్షి అమ్మవారికి సహస్రనామం ఉన్నది, స్తోత్రము ఉన్నది, కవచము ఉన్నది, అష్టోత్తరాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ప్రాచుర్యంలో లేవు, ఎవరికీ తెలియదు. కానీ ఒక చుంచులూరు గ్రామంలో మాత్రమే ఇంద్రాక్షి అమ్మవారు యంత్ర స్వరూపంగా, మామూలుగా ఎక్కడైనా కూడా వెంకటేశ్వర స్వామి చూశారనుకోండి 2 హస్తాలు 4 హస్తాలు లేదా ముఖము పాదాలతో ఉంటారు. వినాయకుడు చూశారనుకోండి ఆయన రూపంతో ఉంటారు. కానీ ఇంద్రాక్షి అమ్మవారు ఇక్కడ బీజాక్షరాలతో అంటే యంత్ర స్వరూపంగా ఉన్నారు. అంటే ఆ యంత్రం ఎప్పుడు ఈ యొక్క గ్రామాన్ని చూస్తుండాలి, ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి. అలాగే మేము సంకల్పం చేసేటప్పుడు కూడా అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అస్మిన్ గృహే, ఈ దేశము బాగుండాలి, ఈ యొక్క రాష్ట్రము బాగుండాలి, ఈ యొక్క గ్రామం బాగుండాలి అని మేము సంకల్పం చెప్తాం. కానీ ఒకరి స్వార్థం కోసం అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా జరగదు. ఒకవేళ ఒక మనిషి వచ్చి పూజ చేసుకున్నా కూడా వారి సంకల్పం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ యొక్క దేశం కోసం బాగుండాలని, అంటే ఆరోగ్యం బాగుంటే మనకు అన్ని వస్తాయి. చాలా మంది భక్తులు వెళ్ళి నాకు డబ్బు కావాలి, నాకు పెళ్లి కావాలి, లేదా నాకు సంతానం కావాలి అంటారు. అసలు కావాల్సింది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్య ప్రదాయిని ఇక్కడ ఇంద్రాక్షి అమ్మవారుగా వెలిసి ఉన్నారు. మరి ఆరోగ్యం ఉంటేనే కదా ఇవన్నీ మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఎవరి సంకల్పం చేసినా కూడా, ఎవరికి పూజ చేసినా కూడా ఈ దేశం అంతా బాగుండాలి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, ఈ గ్రామం బాగుండాలి, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి. అంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం ఆ రోజే ప్రతి ఏటా ఇక్కడ జరుపుకుంటారంటారు. అంటే ఎందుకు అలా? వార్షికోత్సవమా లేదంటే వరలక్ష్మి వ్రత బాబతు ఎందుకు చేసుకుంటారు, దాని యొక్క విశేషం? ఇక్కడ చాలా మంది భక్తులు ఒకప్పుడు చాలా బీద కుటుంబంగా ఉండేవాళ్ళు సార్. ఈ అమ్మవారికి ఒకప్పుడు పూజలు కూడా జరగకుండా ఆగిపోయి ఉన్నాయి. కానీ తర్వాత కాలంలో ఒక భక్తుడు ఈ అమ్మవారిని నమ్ముకొని ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుని, ఆయన దగ్గర ఏదైతే డబ్బు ఉందో ఆ యొక్క డబ్బుని అమ్మవారికి తాకించి, అమ్మా ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా నీ దగ్గర పెట్టి నేను ఆ యొక్క డబ్బుని వ్యాపారంలో పెడుతున్నాను, ఆ లాభం వచ్చినా నష్టం వచ్చినా నీకే అమ్మా అని మొక్కున్నాడు. అప్పటి నుంచి ఆ యొక్క వ్యాపారవేత్తకి అడుగడుగున పైకి వెళ్ళాడు, కానీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఆ యొక్క సంకల్పంతో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క ఈ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ లేదా ఈ అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడికి వచ్చి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అమ్మవారికి తాకించి రేపు ఏదైనా పెట్టుబడిలో చేసుకున్నా అది ఇంకా రెట్టింపు అవుతుంది, కానీ అమ్మవారు తక్కువ చేయరని ఒక భక్తుల నమ్మకం. అదండి ఇవాళ రోజున మనతో ఆలయ ప్రధాన పురోహితులు, ఇవాళ రోజున శ్రీ ఇంద్రాక్షి సమేత కేతమన్నేశ్వర స్వామి ఆలయ ప్రధాన పురోహితులు చెప్పినటువంటి విషయం. ప్రతి ఒక్కరు ప్రతి ఏటా ఇక్కడ వరలక్ష్మి వ్రతం రోజున ఇక్కడ ఎంతో అంగరంగంగా స్వామి వారికి వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో చూస్తూనే ఉండండి. నేను సురేష్. ఇంద్రాక్షి అమ్మవారి దేవస్థానం సంబంధించి గతంలో ఉన్న గుడి ప్లేసులో నూతన గుడి నిర్మాణం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఇంద్రాక్షమ్మ గుడి యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే గతంలో ఇంద్రాక్షమ్మ స్వయంభూగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ కళలో ఆమె కనిపించి ఆ పలానా ప్లేస్లో నేను ఉన్నాను, నన్ను ఒకసారి వెలికి తీసి నా గుడి కట్టించండి అని చెప్పి ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ శేషయ్య సారు గారి కళలో కనిపించిన ఆమె ఆ గ్రామంలో సారు గారు అందరినీ మొబిలైజ్ చేసి ఆ అమ్మవారికి ఫస్ట్ గుడి నిర్మించారు. తర్వాత గ్రామస్తుల సహకారంతో 1996 నుంచి ఈ గ్రామంలో అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా బయట ప్రాంతాలకి వలస వెళ్ళి అక్కడ బాగా స్థిరపడి బాగా అమ్మవారి మీద భక్తిభావంతో బాగా అందరూ స్థిరపడి ఉన్నారు. వారి అందరి యొక్క సహకారంతో నూతన దేవస్థాన నిర్మాణం తలపెట్టడం జరిగింది. అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత. ప్రతి ఒక్కరి ఇక్కడ ఇంద్రాక్షి అమ్మవారి దేవస్థానాన్ని
బ్రాహ్మణులు ప్రతిష్ఠ చేసి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మాత్రం నిత్య పూజలు బాగా జరుగుతున్నాయి అమ్మవారికి. ఇప్పుడు మళ్ళా నూతన దేవస్థానం నిర్మించాల్సిన ఉద్దేశంతో ఇప్పుడు ఇంద్రాక్షి అమ్మవారు మరియు కేతామన్యేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా పక్కన నిర్మిస్తున్నాము. దీనికి సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ యొక్క సహాయ సహకారం అందించి అమ్మవారి మరియు కేతామన్య స్వామి యొక్క